10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శంషాబాద్ బహదూర్ గూడలో భూ వివాదం ఉద్రిక్తం. భూముల స్వాధీనంపై గ్రామస్తులు పోలీసుల మధ్య ఉద్రిక్తత. చెన్నై టు మదురై హైవేపై ప్రైవేట్ స్లీపర్ బస్సు దగ్ధం. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు అన్నా లెజినివో. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం మొక్కు తీర్చుకున్న సతీమణి. హైడ్రాకు మద్దతుగా భారీ సంఘీభావంగా ర్యాలీ. రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా విస్తరణ కోరిన కాలనీ నివాసులు. గుంటూరులో మహిళపై దాడి ఘటన కలకలం. సీసీటీవీ దృశ్యాలు వైరల్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మిస్ తెలంగాణ యూనివర్స్ 2026 విజేత సహిత నారాయణ భట్ట హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని లాక్మే అకాడమీ పవర్డ్ బై అప్టెక్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. 100కు మందికి పైగా విద్యార్థులతో తన విజయ ప్రయాణాన్ని పంచుకున్న హసిత ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసమే విజయానికి కీలకమని చెప్పారు. అందాల రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తూ యువత తమ లక్ష్యాలను ధైర్యంగా సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. Hello everybody, I am Hasita Nayan Bhatta, Miss Universe Telangana 2026, and I'm very glad to be invited here at Lakme Academy, Dilshak Nagar for their 10th anniversary. It's a privilege to be here. The best part of my day today was being welcomed by so many beautiful girls who are being trained in so many different skills like nails, hair, beauty. All these girls have such bright futures here because of the training and the grooming provided by Lakme Academy. Dilshak Nagar being India's biggest branch, I am so happy that we have it here in Hyderabad, and I am getting a chance to visit it here. Thank you so much for inviting me, everybody. హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లాక్మీ అకాడమీ దిల్షునార్ హైదరాబాద్లో ఉన్నాము. ఇది 10th యానివర్సరీ జరిపిస్తున్నారు లాక్మీ అకాడమీ వాళ్ళు. అందుకోసం ఈరోజు మిస్ యూనివర్స్ తెలంగాణ హర్షిత నారాయణ భట్టి గారు వచ్చారు. వెరీ ప్రౌడ్ షీ హెస్ కమ్ హియర్ అండ్ టేకెన్ అర్ టైమ్. అండ్ తను ఫేమస్ అయ్యారు, ఈ మధ్య తెలుసు కదా అందరికీ, తను మిస్ యూనివర్స్ తెలంగాణ అయ్యారు. మాకు ఇక్కడ రావడం చాలా బాగుంది. మా స్టూడెంట్స్ అందరినీ కలిశారు, అందరికీ మంచి మంచి టిప్స్ చెప్పారు. తను ఎలా ఉండాలి, మోడలింగ్ ఎలాంటి కోర్సెస్ ఉండాలి, ఎలా కెరియర్ గ్రూమ్ అవ్వాలి, ఇలాంటి పిల్లలు కూడా చెప్పారు. మేము చాలా బాగుంది. ఇది ట్రైనింగ్, ఈ సెంటర్ స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ నుంచి జాబ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి చదువుకున్న పిల్లలు చాలా మంది వాళ్ళ సొంత బిజినెస్ పెట్టారు, బ్యూటీ పార్లర్ పెట్టారు. చాలా మంది టీవీ సీరియల్స్లో పనిచేస్తున్నారు, షూటింగ్స్లో అండ్ మూవీస్లో పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొఫైల్స్, మ్యారేజ్ వెడ్డింగ్స్కి వాటికి పనిచేస్తారు. సో 99% ఇక్కడ చదువుకున్న వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ కూడా వీళ్ళే హెల్ప్ చేస్తారు. సో దీనివల్ల ఏమైందంటే చాలా మటుకు మీరు చూస్తుంటారు మార్కెట్లో చాలా వందలు ఉన్నాయి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు. లాక్మీకి ప్రత్యేకత ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా, ది వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మీరు బ్రాండ్ నేర్చుకున్నారో వాళ్ళ ప్రొఫెషనలిజం చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు కూడా మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడు ఫస్ట్ జాబ్ మంచిగా వస్తుంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ మీరు ఎందుకంటే చదివేటప్పుడు అనుకుంటారు, నేను ఒక మంచి కాలేజ్లో చదవాలా, మంచి యూనివర్సిటీ చదువుకోను. మంచి యూనివర్సిటీ చదివితే మంచి జాబ్ వస్తుంది. అలాగనే మంచి ట్రైనింగ్ సెంటర్లో చదివితే మంచి జాబ్ వస్తుంది. మీరు చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్లో చదివినప్పుడు ఏమవుతుంటే మీకు చిన్న చిన్న జాబ్స్ వస్తాయి. సో కొంచెం ఎఫర్ట్ అయినా, టైం పట్టినా ప్రాపర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తుంది లాక్మీ అకాడమీ. అందుకోసం ఇలా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా కూడా 99% పిల్లలకి వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. లాస్ట్ 10 yearsలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాక్మీ అకాడమీ ఇది. సో చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ చూస్తుంటే. అండ్ దిల్షుక్ నగర్లో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి చాలా మంది వస్తున్నారు, ఇక్కడికి ఇంకా వస్తున్నారు.
ఈరోజు ఈ ఈ ఈ ఈ ఓపెనింగ్ 10th సెలబ్రేషన్ చేసినందుకు అండ్ హర్షిత గారిని వచ్చినందుకు, ప్రత్యేకంగా వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తనకి. తను చాలా సింపుల్‌గా చాలా మంచి పర్సను అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సను. అందరికీ మంచి టిప్స్, టెక్నిక్స్ ఇస్తది. తన తన కెరియర్, తన భవిష్యత్తు చాలా బాగుందని మేము అందరం సపోర్ట్ చేస్తాం. మేమందరం కూడా తనకి పెద్ద ఫ్యాన్స్ మేము ఇప్పుడు. థాంక్స్ అండి. Bhatta to Lakme Academy, Dilshuk Nagar. We are privileged to have your presence at Lakme Academy, Dilshuk Nagar. Okay, I'm proudly announcing this is our 10th anniversary. We are celebrating Lakme Academy at Lakme Academy, Dilshuk Nagar, and we have got 200 plus students currently who are getting trained under experienced trainers for the courses of makeup, beauty, hair, and nail technician. And after completion of the courses, they are getting successfully placed in India and other countries like Dallas and overseas. Thanks for giving me this opportunity to talk to you and to have Harshita Narayan at Lakme Academy, Dilshuk Nagar. Thank you. కర్నూలు నగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీ ఎల్కూరు బంగ్లాలో ఉన్న నారాయణ పాఠశాలలో బాలబాలికల నాయకత్వ లక్షణాల కొరకు పిల్లలలో అంతర్లీనంగా దాగి ఉన్న వ్యక్తిత్వాన్ని వెలికి తీసేందుకు పిల్లలను సరైన మార్గంలో నడిపించే విధంగా ఉండేందుకే కేబినెట్ ఎలక్షన్ ఏర్పాటు చేశామని నారాయణ పాఠశాల ఎంజీఎం రమేష్ ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయులు మీడియాకు తెలిపారు. హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ గర్ల్ 4 విభాగాలుగా ఏలుకూరు బంగ్లాలోనే నారాయణ పాఠశాలలో ఎలక్షన్ జరపడం జరిగిందని ఎంజీఎం రమేష్ తెలిపారు. నిన్న మన నారాయణ ఎలుకూరు బంగ్లా రెసిడెన్షియల్ స్కూల్ నందు క్యాబినెట్ ఎలక్షన్స్ కండక్ట్ చేశాము. మనం ఒక 4 విభాగాల్లో ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేశాము. హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్ అండ్ డిప్యూటీ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ విభాగంలో కండక్ట్ చేశాము. దీనివల్ల మన ఉపయోగం ఏంటంటే స్టూడెంట్లో నాయకత్వ లక్షణాలు అనేది, అలాగే రెస్పాన్సిబిలిటీ అనేది నెలకొల్పుతుంది. అలాగే మన స్కూల్ యాక్టివిటీస్ అనేది స్మూత్గా రన్ కావడం జరుగుతుంది. వాటితో పాటుగా వాళ్ళకు డెమోక్రటిక్స్ వాల్యూస్ అనేది తెలుస్తాయి. సో దీని నుంచి మనకు పిల్లల్లో మనము డిసిప్లైన్ని, అలాగే వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ని, రెస్పాన్సిబిలిటీని పెంచే విధంగా ఈ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేవి ఘనంగా నిర్వహించాము. దీనికి మనకు క్యాబినెట్ ఎలక్షన్స్కి హెడ్ బాయ్కి ఫ్రమ్ ఒలింపియాడ్ నుంచి వచ్చేసరికి ఏం పేరు చందన, ధనుష్ వీళ్ళు ఎన్నికయ్యారు. అండ్ డిప్యూటీ హెడ్ గర్ల్ నుంచి అందరికీ నమస్కారం. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ ఎల్కూరు బంగ్లా కర్నూలు క్యాంపస్ నందు నిన్న క్యాబినెట్ ఎలక్షన్స్ జరగడం జరిగింది. క్యాబినెట్ ఎన్నికల ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి, విద్యార్థుల్లో ఉన్నటువంటి వ్యక్తిత్వమైనటువంటి ఇంకా అంతర్లీనంగా దాగినటువంటి నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, విద్యార్థులందరినీ ఒక త్రోవలో నడిపించడానికి ఒక నాయకుడు అంటూ కావాలి అనే ఉద్దేశం కోసం ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికలు కూడా ప్రజాస్వామ్యయుతంగా, సామరస్యంగా, శాంతియుతంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు అనేది వాళ్ళ యొక్క మనోభావాల్ని వ్యక్తీకరించడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్గంగా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది యథేచ్ఛగా, స్వతంత్రంగా ఎప్పుడైతే వినియోగించబడుతుందో అప్పుడు సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక నాయకుడు సమర్థవంతుడిగా నిర్వహించబడాలి. తన యొక్క విధులను అంటే అతన్ని అనుసరించేటటువంటి అనుచరగణం అతన్ని ప్రోత్సహించే విధంగా, అతన్ని ఆజ్ఞలు అనుసరించే విధంగా, వాళ్ళు ఇచ్చినటువంటి దిశానిర్దేశాన్ని పాటించే విధంగా ఉండాలి. అందుకని విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్యం అంటే ఏంటి, ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలి, వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏంటి, వాక్ స్వాతంత్రం అంటే ఏంటి, అలాగే వ్యక్తిలో సామరస్యంగా ఉన్నటువంటి లేదంటే అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ శక్తులన్నింటినీ మనం పెంపొందించడానికి ఇది ఒక వేదికగా నిర్వహించాం. ఈ ఎన్నికల ద్వారా సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను విద్యార్థులు వ్యక్తిగతంగా, అనుభవపూర్వకంగా నేర్చుకోవడానికి ఇది ఒక ముఖ్య వేదిక అవుతుంది. కాబట్టి మరొకసారి నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా వారికి, అలా పాఠశాల యాజమాన్యానికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను సిసిఐ ఇన్ఛార్జ్ రవిబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన తెలంగాణ నిరుద్యోగులకు హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. కేటీఆర్
కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని ఆ హామీలు ఏకమయ్యాయని ప్రశ్నించారు. అశోక్ నగర్ లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ నిలదీశారు. లోకల్ కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చింది. హైదరాబాద్కి ఆ రోజు అశోక్ నగర్కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చిండు. వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని ఛాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీటు తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నాం. అరే కూర్చోండి, మధ్యలో మీరు కూర్చోండి, జర కూర్చోండి, మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి, 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 కూర్చోరా నాయన. ఇది రాహుల్ గాంధీ ఆ రోజు వేసిన ట్వీటు. ఒక్కసారి చూడాలి మీరందరూ కూడా. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు, వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇది. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు, నీకు మా భాష రాదు, మా బాధ తెలియదు. అందుకే రాహుల్ గాంధీ నీకు అర్థమయ్యే భాషలోనే చెప్తా ఉన్నా, నీ భాషలో చెప్తా ఉన్నా. देश भर में मोहब्बत के दुकान के डिंडोरा पीटने वाले राहुल जी, क्या आपको याद है हैदराबाद और अशोक नगर चाय की दुकान याद है आपको? चाय पे चर्चा याद है कि नहीं? जहां आपने 3 साल पहले बेरोजगारों से झूठे कस्में आपने खाई, झूठे वादे किए, वहीं से जहां आपने एक तस्वीर लेके ट्विटर में डाल के हमारी युवा को बहकाया, तकदीर बदलने का वादा किया, जहां उन्होंने आपको पूरी तरह से तहे दिल से आपका शुक्रिया अदा किया. याद है वो चाय का अड्डा अशोक नगर का? मैं राहुल जी से पूछना चाहता हूं, आज आप హన్మకొండలో షాదీఖానా కోసం కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వాలని మైనార్టీలు ఆందోళనకు దిగారు. నుమాయిస్ మసీద్ ఎదురుగా ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా అక్కడ కూడా వారు ఆందోళన కొనసాగించారు. అనంతరం వారిని విడుదల చేశారు. మైనార్టీలకు కేటాయించిన స్థలాన్ని తిరిగి అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు. हमारी जमीन, हमारी शादी खाने की जमीन, हमारी शादी खाने की जमीन, हमारा हक, हमारा हक, कांग्रेस डाउन डाउन, 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 कांग्रेस डाउन डाउन. हमारी शादी खाने की जमीन, हमारे शादी खाने की जमीन, हमारे शादी खाने की जमीन. हमारी को दो, हमारे को दो. जो शादी खाने की जमीन हमारे को अलट करे वही जमीन होना है. हमारे को दो, हमारे को दो. जो शादी खाने की जमीन अलट करे वही जमीन होना है. हमारे को, हमारी जमीन हमारे को दो. We want justice. We want justice. We want justice. CM down down. 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 हमारी शादी खाने की जमीन हमारे दो. हमारी शादी खाने की जमीन हमारे दो. CM justice. CM justice. CM down down. 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 I supply for CM down down. CM down down. CM down down. CM down down. I say I for CM down down. CM down down.
हमारी शादी खाने की जमीन हमारी शादी खाने की जमीन हमारा हक हमारा हक हमारा हक हमारा हक हमारा మంగళరాజ్యం దోపిడి రాజ్యం మంగళరాజ్యం దోపిడి రాజ్యం మంగళరాజ్యం దోపిడి రాజ్యం మంగళరాజ్యం దోపిడి రాజ్యం हमारी जमीन 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 आवाज दो आवाज दो आवाज दो आवाज दो आवाज दो हमारी जमीन हमारी जमीन हमारी जमीन आवाज दो आवाज दो हमारी जमीन हमारी जमीन आवाज दो आवाज दो We want justice we want justice we want justice we want justice हमारी जमीन हमारी जमीन हमारी शादी खाने की जमीन हमारी शादी खाने की जमीन We want justice we want justice आवाज दो आवाज दो We want justice we want justice we want justice हमारी शादी खाने की जमीन हमारी जमीन हमारी जमीन తిరుమలలో ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు శుక్రవారం సాయంత్రం పుష్ప పల్లకిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. టీడీపీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 9 రకాల సాంప్రదాయ పుష్పాలు 5 రకాల కట్ ఫ్లవర్స్ తో పల్లకిని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీ మహావిష్ణువు ద్వారకా కృష్ణుడు జయ విజయులు ఆంజనేయ స్వామి రూపాలతో ఆకర్షణీయమైన పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. తిరుమల పురవీధుల్లో జరిగే ఈ పుష్ప పల్లకి సేవ భక్తులకు కనువిందు చేయనుంది.
నగరంలో మహిళపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. నగరం పాలెం పరిధిలో బోరుబావి తవ్వకాల వివాదం 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఓ మహిళపై దాడి చేసి అవమానించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వెలుగు చూశాయి. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ కేసులో స్థానిక టీడీపీ నాయకుడి పేరు వినిపించగా పార్టీ అతడిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు లబ్ధిదారులకు ఇతరులకు నా నమస్కారాలండి. తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేద కుటుంబాలలో ఆడబిడ్డ పెళ్లి జరిగితే ఆ తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని ఆలోచించి ఎంతో కొంత ఆ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేయాలనే ఉద్దేశంతో ఈ పథకం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ తల్లిదండ్రులకు 1,116,000 రూపాయలు అందజేస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రధానంగా ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు మన ఒక లింగాలగనపురం మండలంలోనే 2,016 కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందింది. అందులో దాదాపుగా 19,26,00,000 రూపాయలను ఆర్థిక సహాయంగా అందజేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో అన్ని మండలాల్లో కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులను మనకు అందిన నెల రోజుల లోపట్నే వాటిని విచారణ చేసి మంజూరు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను త్వరితగతిన మనం అందజేయగలుగుతున్నాం. అలాగే ఇప్పుడు కళ్యాణ్ లేదండి మబ్బు సీతమ్మ గారు ఓకే నల్లమల్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం మరోసారి కలకలం రేపింది. శ్రీశైలం టు హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పెద్ద పులిని చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మున్ననూరు సమీపంలో కనిపించిన ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటవీ శాఖ అధికారులు ప్రయాణికులు అప్రమత్తం ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే వాహనాల నుంచి దిగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.